గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దొంతిరెడ్డి వేమారెడ్డి శుక్రవారం మంగళగిరి బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగేట్లు కక్షపూరిత పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ దీక్షలంటూ సనాతన ధర్మం అంటూ మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరమని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్తగా త్వరలోని పార్టీ కమిటీలు ఏర్పాటుకి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్నలు కలవడం ఇదే ప్రథమం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద నమ్మకం ఉంచి మా ప్రియతమ నాయకులు మంగళగిరి కాన్స్టిట్యున్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అట్లాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక నుంచి మంగళగిరి కాన్స్టిట్యున్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పటికే ఐటీకి వాళ్ళకే చెప్పారు ఈవో గారు, కల్తీ నెయ్యి మేము వాడలేదు, మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా. వారం నెయ్యి గురించి ఎందుకు ఇరాద్దాంతం ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎందుకు ఈ విధంగా చేశాడు, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెప్తూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని, వరద బాధితులు పడే బాధల్ని, వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాల్ని, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా. ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు వాళ్ళు నడుస్తుంది రాజ్యాంగం కాదు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం కదా, ది ఓన్ మేడ్ రాజ్యాంగం వాళ్ళు నడుస్తుంది కదా మన ఆంధ్ర రాష్ట్రంలో. సో దే విల్ ఇంపోజ్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కార్యకర్తల నాయకులు కూడా ద్రోహబంధాలు చేస్తారు.